ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. సో మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసుకునే నేపథ్యంలో సెల్ఫ్ గా మీరు కాన్షియస్ గా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని, మీ యొక్క కోరికలు, నాకేం కావాలి అనే కోరికల్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలంటే దాన్ని ప్రోగ్రామ్ చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్నర్ టచ్. అంటే ఫస్ట్ మనం ఏం కవర్ చేసాము అంటే ఇన్నర్ విజన్స్ కవర్ చేసాం. అంటే ఇన్నర్ విజన్స్ ఏదైనా చూసి దాన్ని కళ్ళు మూసుకుని దాన్ని కంటిన్యూస్ గా దాన్ని రీకలెక్ట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మన సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతుంది. ఫీడ్ అయితే దాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తాం. ఓకే, ఏదైనా ఇల్లు కానీ ఒక కార్ కానీ దాన్ని చూసి మైండ్ లో మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చెప్పాను, ఇన్నర్ విజన్స్ లో కలర్స్ చెప్పాను. ఎర్లియర్ వీడియోస్ లో ఒక్కొక్కటి డీప్ గా చెప్పాను. ఒకటేమో కలర్స్, కలర్ ఫార్మేషన్, ఇంకా లైట్ బీమ్, ఒక లైట్ తో మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాం, 24 hours లో మేనిఫెస్ట్ చేసే టెక్నిక్ నేర్పించాను. ఓకే, ఇన్నర్ విజన్ తర్వాత వచ్చేసి ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్ మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్, మనలోని భగవంతుడికి మనం ఎలా కనెక్ట్ చేస్తాం. ఇది చాలా పవర్ఫుల్. ఇన్నర్ వాయిస్ మనకి ఇంట్యూషన్ పవర్స్ పెరిగిపోతాయి. మనకి ముందే మెసేజెస్ వస్తాయి. మన ఇన్నర్ వాయిస్ ముందే చెప్తుంది. దీంతో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్నర్ వాయిస్ వీడియోస్ ఎర్లియర్ ఉన్నాయి, అవి చూడండి, అవి ప్రాక్టీస్ చేయండి. స్లోలీ మీరు మీ ఇంట్యూషన్ పవర్స్ పెరిగిపోతాయి. ముందే మీకు ఇన్నర్ చైల్డ్ మీకు జరగబోయేది చెప్తూ ఉంటుంది అనమాట. దట్ అంత పవర్ మనకి వచ్చేస్తుంది. సో ఇన్నర్ వాయిస్ కి సంబంధించి నేను చెప్పాను, మీ వాయిస్ ని మీరే వినాలి. ఎందుకంటే మీ వాయిస్ ఇస్ మోర్ పవర్ఫుల్. వేరే వాళ్ళ వాయిస్ కన్నా నీ వాయిస్ నువ్వు వినాలి. రెండోది డైలాగ్స్ వినొచ్చు, టీవీలో ఉన్న డైలాగ్స్. దాంతో కూడా ప్రాక్టీస్ అవుతుంది నీ సబ్ కాన్షియస్ మైండ్ కి, నీ ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అయ్యే ప్రాక్టీస్. ఎలాగైతే మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మనం సన్నగవుతామో, బాడీకి అలవాటు చేయాలో ఎక్సర్సైజ్, అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవ్వడానికి కూడా మనం ప్రాక్టీస్ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేస్తూ ఉంటే మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. లాస్ట్ గా ఇప్పుడు వచ్చేసి ఇన్నర్ టచ్. ఇన్నర్ టచ్ ఎలా? సో ఇన్నర్ టచ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము మన ఇన్నర్ బాడీలో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మన బాడీ దగ్గరకు వచ్చేసాం. ఇందాకటి వరకు మన మైండ్, కాన్షియస్నెస్, స్పిరిచువల్ స్పేస్ లో కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు మన బాడీ వైబ్రేట్ అవ్వాలి. దీని మీద మనం వర్క్ చేయాలి. ఇన్నర్ టచ్ అంటే టచ్ అనేది బాడీ. మనము ఇప్పుడు దీన్ని టచ్ చేస్తే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే ఇది టచ్ చేస్తున్నాం. ఓకే, కొన్ని టచ్ చేస్తే గుచ్చుకుంటాయి, రైట్? ద సేమ్ వే ఇన్నర్ టచ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, ఇన్నర్ టచ్ ఎందుకు పవర్ఫుల్ అంటే మీరు వైబ్రేషన్ మేనిఫెస్ట్ అవుతాయి. విశ్వానికి వెళ్ళే మెసేజ్ నీ వైబ్రేషన్స్. ఆ టచ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక సిచ్యువేషన్, ఒక కోరిక ఉందనుకో, ఆ కోరికని నువ్వు టచ్ చేయగలగాలి నీ మైండ్తో. ఎప్పుడైతే దాన్ని నీ మైండ్తో ఆ కోరికని టచ్ చేసావో నువ్వు మేనిఫెస్ట్ చేసేస్తావు. దట్స్ ఇట్, ఇంకేంలే. కోరికని, నీ యొక్క కోరికని నీ మైండ్ లో చూసి దాన్ని టచ్ చేయగలగాలి. అంటే ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ లో దాన్ని ఫీల్ అవ్వాలి. నీ చేతులు, నీ బాడీకి అది ఫీల్ అవ్వాలి, వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి. టచ్ చేసామంటే ముట్టుకున్నట్టు కాదు. అది ఎలా ఉంటుందంటే నీ ఫీల్ అవుతుంది, నీ బాడీ ఆ ఫీలింగ్, ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసడంలోనే టచ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలా ఫీల్ అవ్వాలి ఏంటి అన్నది నేను నా క్లాసెస్ లో ఇంకా డీప్ గా చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఇన్నర్ టచ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, సైలెంట్ గా ఉంటూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నీ బ్రీత్ ఫ్లో ఎలా బాడీలోకి వెళ్తుంది, మళ్ళీ నీ బ్రీత్ శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేయడం అనేది మీరు ఎలా అబ్జర్వ్ చేయండి. బాడీలో ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దాని సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బ్రీత్ శ్వాస తీసుకుంటున్నారు, మీ హార్ట్ చక్రా నుంచి మీ స్వాదిష్టాన నుంచి దాకా మీకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మూలాధార మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, స్వాదిష్టాన వరకు మీకు అది వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీ పొట్ట నుంచి కింద కొంచెం స్వాదిష్టాన వరకు వెళ్తుంది. మళ్ళీ ఆ గాలి, మళ్ళీ పీల్చుకున్న గాలి వదిలేస్తున్నారు. సో బయటికి వదిలేసేటప్పుడు కూడా మీరు కొంచెం సరౌండింగ్స్ కి కనెక్ట్ అవుతున్నారు, రైట్? సో ఇక్కడ మనం ఒక టచ్ అంటే నీ బాడీలో నీ లంగ్స్ కి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు.